సార్ మీరు ఇప్పుడు దాకా 200 పైగా సెషన్స్ ఇచ్చారు. ఇది సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. 200 పైగా సెషన్స్ ఇచ్చి. అవును. అసలు ఈ థాట్ మీకు ఎందుకు వచ్చింది? అసలు ఇది ఎందుకు స్టార్ట్ చేశారు మీరు? 2014లో అనుకుంటా హ్మ్. ఆల్మోస్ట్ జూన్ మంత్లో హ్మ్. యాక్చువల్గా అప్పుడు సైబర్ క్రైమ్ స్టార్ట్ అవుతూ వచ్చినాయి అన్నట్టు. ఓకే. ఓకే. సో స్టార్ట్ అవుతూ వస్తున్నప్పుడు గమనిస్తున్నాను ఎందుకు ఇవి జరుగుతున్నాయి, హ్మ్. సింపుల్ క్రైమ్స్ ఎందుకు జరుగుతున్నాయి, హ్మ్. అక్కడ క్రిమినల్ ఎవరో తెలియదు, హ్మ్. విక్టిమ్స్ ఎవరో తెలియదు, హ్మ్. ఎందుకు జరుగుతున్నాయంటే ప్రాపర్ అవగాహన లేకపోవడం వల్ల జరుగుతున్నాయి. ఓకే. సో అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నాను. ఓకే. అంతకుముందు నేను ఒక జీవన విద్య అని ఉంటుంది అన్నట్టు ఓకే. ప్రోగ్రాము IIITలో అటెండ్ అవుతుంటే, ఓకే. ఓకే. అక్కడ అది హోలిస్టిక్ ప్రోగ్రామ్. ఆ! అంటే ఒక వ్యక్తి సంతోషంగా ఉండాలంటే తనతో పాటు తను, తన కుటుంబము, తన సమాజము, తన పర్యావరణం అంతా బాగుండాలి. హ్మ్. సో ఓకే, నా వరకు ప్రాబ్లం లేదు, నా కుటుంబం వరకు ప్రాబ్లం లేదు, నా సమాజంలో ఏదో సమస్య జరుగుతుంది, ఓకే. ఓకే. దట్టు నేను అది అరికట్టగలను నా హ్మ్. తెలివి ద్వారా. హ్మ్. అరికట్టగలనంటే నేను క్రిమినల్ను పట్టుకోలేను, ఓకే. బట్ బాధితులను రక్షించగలను. ఓకే. సో రక్షించాలంటే ఏం చేయాలి? హ్మ్. వాళ్ళకి అవగాహన కల్పించాలి. ఓకే. ఓకే. సింపుల్గా చెప్పాలంటే, లేమన్ లాంగ్వేజ్లో చెప్పాలంటే, హ్మ్. ఆడ గుంత ఉంటుంది, ఓకే. ప్రతి ఒక్కరు పడుతుంటారు. అవును. సో గుంతను పూడ్చినాను, ఓకే. ఓకే. పూడుస్తున్నాను. హ్మ్. అంటే అది రియల్, అంటే ఓకే. ఫిజికల్ ఫెనామినల్లో చెప్పాలంటే. అవునండి. అలా ఇలా సైబర్ క్రైమ్స్ హ్మ్. అవగాహన హ్మ్. సదస్సులు కండక్ట్ చేసిన. ఇప్పటి వరకు నేను ఒక 200 సెషన్లు పైన కండక్ట్ చేసిన కదా. ఓకే. IIT చెన్నైలో మాట్లాడినాను, హ్మ్. DRDLలో మాట్లాడినాను, హ్మ్. తెలంగాణ పోలీసులకు 4 టైమ్స్ ఇచ్చినాను. హ్మ్. నేను చదువుకున్న NIT వరంగల్లో 2 టైమ్స్ మాట్లాడినాను రీసెంట్గా. ఎందుకంటే ముగ్గురు ప్రొఫెసర్లు నష్టపోయినారు అక్కడ. ఆహా! ఓకే. ఒక హ్మ్. ప్రొఫెసర్ 10 లక్షలు, ఒక ప్రొఫెసర్ 8 హ్మ్. లక్షలు, ఒక ప్రొఫెసర్ 40,000 నష్టపోయినాడు. హ్మ్. హ్మ్. అట్లనే నాది అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం వాసాపురం. హ్మ్. నేను అక్కడ SK యూనివర్సిటీలో ఇచ్చినాను. హ్మ్. ఏకంగా వైస్ ఛాన్సలరే అటెండ్ అయినారు ఓకే. అన్నట్టు ఆ ఓకే. ప్రోగ్రామ్కి, హ్మ్. రామకృష్ణారెడ్డి గారని. హ్మ్. అట్లనే నేను JNTUలో 4-5 సార్లు ఇచ్చినాను. హ్మ్. అనంతపురం జిల్లాలో దాదాపు అన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఇచ్చినాను. ఓకే. పోయినప్పుడు అలా ముఖ్యంగా నా జిల్లాకు పోయినప్పుడు హ్మ్. ఆటోమేటిక్గా టైం ఉంటే ఐ గో టు ఎనీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ హ్మ్. అండ్ దెన్ గివ్ ద లెక్చర్ అన్నట్టు. ఓకే. సో సేమ్ టైంలో రీసెంట్గా అయితే నేను యోగవేమన యూనివర్సిటీలో ఇచ్చినాను అన్నట్టు, ఓకే. ఓకే. కడప. హ్మ్. సో ఇట్లా చాలా ప్లేసెస్లో ఇస్తున్నాను అంటూ. హ్మ్. బట్ నా లెక్క చాలామంది ఇస్తేనే కానీ ఈ ఈ సమస్య సాల్వ్ కాదు. అవునండి. అవును. ఇది కంటిన్యూస్ అన్నట్టు. హ్మ్. ఉమ్, ఒకవేళ బై ఎనీ ఛాన్స్ హ్మ్. తెలంగాణ గవర్నమెంట్ కానీ, హ్మ్. లేకపోతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ, హ్మ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ హ్మ్. ఎవరన్నా ఈ వీడియో చూస్తూ హ్మ్. హ్మ్. బై ఎనీ ఛాన్స్ హ్మ్. ఆ రెస్పెక్టివ్ స్టేట్స్, అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని కానీ, అక్కడ చంద్రబాబు నాయుడు గారిని కానీ, హ్మ్. లేకపోతే సెంట్రల్లో ఎవరైనా కీ పర్సన్ కానీ ఓకే. మనం మనకు పరిచయం చేస్తే, లేకపోతే వాళ్ళతో అపాయింట్మెంట్ ఇప్పిస్తే హ్మ్. హ్మ్. ఇప్పుడు జరుగుతున్న సైబర్ నేరాలను స్ట్రైట్ అవే 50% తగ్గించవచ్చు అన్నమాట, ఓకే. ఒక సిస్టమేటిక్ అప్రోచ్ ద్వారా. హ్మ్. నేను ఐ స్ట్రాంగ్లీ బిలీవ్, హ్మ్. బీయింగ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, హ్మ్. ఒక పద్ధతి ప్రకారం ఏదైనా చేసినా కానీ హ్మ్. ఫలితాలు వస్తాయి అన్నట్టు. ఓకే. చెప్పిన టైంకి చంద్రుని మీదకి పోతున్నాం. అవును. ఆఫ్టర్ ఆల్ ఈ సైబర్ నేరాలు అరికట్టలేమా? అవును సార్. మనం ఎప్పుడూ క్రిమినల్ పనిష్మెంట్ మోడల్లో థింక్ చేయొద్దు అన్నట్టు, ఓకే. ఓకే. మనం ప్రివెన్షన్ మోడల్లో థింక్ చేయాలి. అవునవునవును. ఇప్పుడు చాలామంది డాక్టర్లు ఏమంటారు, హ్మ్. ప్రివెన్షన్ ఈజ్ మచ్ బెటర్ దాన్ క్యూర్ క్యూర్ అంటారు అన్నట్టు. అంటారు. హ్మ్. సో సేమ్ థియరీ ఇక్కడ కూడా అప్లై చేయాలన్నట్టు. హ్మ్. సో అనుకోకుండా అప్లై చేయట్లేదు. అదే. బట్ ఎనీ చేయాల్సిన టైం వచ్చింది. ఈరోజు ఈనాడు పేపర్లో కూడా చూసింటారు మీరు అవును. ఇప్పుడే. హ్మ్. హ్మ్. ఒక్క సెకండ్కి 11 డిజిటల్ అరెస్ట్ కాల్స్ వస్తున్నాయంట. అవునండి. అవును. సో టెక్నికల్గా చేస్తున్నారు, అవునవును. బట్ టెక్నికల్కి లిమిటేషన్స్ ఉంటాయి అన్నట్టు అవునండి. అవునవును. ఏదైనా కానీ. అవును. బట్ ఏ సైబర్ నేరం జరిగినా కానీ హ్మ్. 99.99% హ్మ్. విక్టిమ్ సహకారం లేకుండా జరగదన్నట్టు, ముఖ్యంగా హ్మ్. నాన్ టెక్నికల్ సైబర్ క్రైమ్స్. ఓకే. ఓకే. హ్మ్. హ్మ్. ఓకే, టెక్నికల్ సైబర్ క్రైమ్స్ లైక్ ఫెగాసెస్ అని, ర్యాన్సమ్ వేర్ అని, హ్మ్. ట్రోజన్స్ అని, ఇవన్నీ ఏదో సిస్టమ్ డ్రివన్ క్రైమ్స్ ఉంటాయన్నట్టు. ఓకే. ఓకే. బట్ హ్మ్. వాళ్ళ టార్గెట్ పెద్ద పెద్ద కంపెనీలు. ఓకే. ఓకే. అక్కడ కూడా వాళ్ళు ఫైర్ వాల్స్ అన్నీ పెట్టుకుంటారు, యాంటీ వైరస్ పెట్టుకుంటారు, బట్ స్టిల్ హ్మ్. దే హ్యావ్ రీసోర్సెస్ టు అటెండ్ దట్. ఓకే. ఓకే. కంపెనీస్లో మీరు హ్మ్. అది మీరు CSE బ్యాక్గ్రౌండ్ కాబట్టి చెప్పాల్సిన పని. అవునండి. అవును. సో వాళ్ళకి పెద్ద రీసోర్సెస్ ఉంటాయి, ల్యాక్స్ హ్మ్. ఆఫ్. బట్ కామన్ మ్యాన్ ఉంటాడు విలేజ్లో, హ్మ్. వాళ్ళకి ఏం తెలుసు? అవునండి. అవునవును. సో వాళ్ళు ఈవెన్ యాంటీవైరస్ లాంటిది మొబైల్లో పనిచేస్తుంది, హ్మ్. బట్ అవతల థ్రెట్ చేస్తున్నారంటే కాల్లో, లేకపోతే అవును. ఏదో మైమరిపించి డబ్బులు తీసుకున్నారంటే ప్యూర్ ఆల్ నాన్ టెక్నికల్ సైబర్ క్రైమ్స్ అన్నీ అవును. ప్యూర్ విక్టిమే కారణం. అవునవును. అది ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. హ్మ్. విక్టిమ్ను ప్రాపర్గా అవేర్నెస్ చేసినారనుకోండి, అవును. మనం చాలా వరకు మినిమైజ్ చేయొచ్చు. అవును.